అందరికి హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అమ్జద్. చూస్తుంటే నోరు ఉడుతుంది కదా. అవునండి, ఇది కేరళ స్టైల్ చేపల కూర. చాలా ఈజీగా, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా మన చేప అయితే ఏ విధంగా రెడీ అయిపోయిందో, ఘాటుగా, టేస్ట్గా. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి, చాలా సింపుల్. ఇది టేస్ట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది మనకు కేరళలో ఎక్కువగా చేస్తుంటారండి. ఈ పద్ధతిని ఇప్పుడు మనం మన పద్ధతిలో మార్చుకొని చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ 1.5 కేజీ చేపలు అయితే తీసుకున్నానండి. ఇదైతే మనకు జిలేబీ చేప అంటారండి. చాలా ఈజీగా మనకు దొరుకుతుంది చేపల మార్కెట్లో. రేట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. నేనైతే బాగా పెద్ద సైజు ఉండే జిలేబీ చేపలు అయితే తీసుకున్నానండి. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ముక్కలు చూడండి ఎంత బాగున్నాయి కదా, కొబ్బరి ముక్కల్లా ఉన్నాయి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకుని ఆ కడాయిలో ఏం చేద్దామంటే ఒక చిన్న మసాలాను రెడీ చేసుకుందాము. అదేమిటంటే ఒక 1/4 టీ స్పూను ఆవాలు, 1/4 టీ స్పూన్ మెంతులు, 1/4 టీ స్పూన్ జీలకర్ర అండి. ఇది ఒక 2 నిమిషాలు మనము కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలర్ వస్తే చాలండి మనకు. ఇది మనకు మెయిన్ చేపల కూరలో చాలా టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ మీద ఒక కుండ అయితే పెట్టుకుందామండి. ఆ కుండలో నేనైతే 5 చెంచాల, ఆ చెంచాతో ఒక 5 చెంచాలు అయితే నూనె అయితే వేసుకున్నాను. మామూలుగా కేరళలో అయితే మనకు కొబ్బరి నూనె వాడతారు. మనకు కొబ్బరి నూనె అలవాట్లేదు కాబట్టి నేను మన సన్ఫ్లవర్ ఆయిల్లోనే చేస్తున్నాను. కావాల్సిన వాళ్ళు కొబ్బరి నూనెలో చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేశానంటే ఒక 1/2 టీ స్పూను ఉద్దిపప్పు ఆవాలు అయితే వేసుకున్నాను. ఉద్దిపప్పు ఆవాలు చిటపట్లాడి అంతవరకు ఫ్రై చేసుకుందాం. చేపల కూర ఏమైనా మట్టి కుండలు చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఎందుకంటే దాని టేస్ట్ చాలా సూపర్గా వస్తుంది మనకు మట్టి కుండలో చేపల కూర చేసుకుంటే, అది ఏ చేప అయినా సరే. ఇప్పుడు ఏం చేశానంటే ఒక పెద్ద తెల్లగడ్డను తీసుకుని బాగా నీట్గా ఒలుచుకోవాలండి. మనకు ఈ విధంగా ఒక 10-15 దాని రెబ్బలు అయితే వస్తాయి. దాన్ని నూనెలో వేసుకొని ఒక 2 సెకండ్లు అలాగా బాగా వాడ్చుకోవాలి. వాడ్చుకోవడం అంటే మగ్గించుకోవాలండి. అలాగే 2 రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత మనకు స్మెల్ అనేది మంచి సువాసన అయితే వస్తుందండి. అది కూడా ఒక 2 సెకండ్లు అలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సన్నగా కోసుకున్న 2 పెద్ద సైజు ఎర్రగడ్డలు ఉన్నాయి కదా, దాన్ని వేసుకొని మనకు ఒక 50% ఎర్రగడ్డలు బాగా మగ్గేలాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మనకు కుండలో మొత్తం 4 పక్కల అయితే కలుపుకోవాలి. నూనె అయితే మనకు ఎక్కువ ఏం కాదండి, ఎందుకంటే చేపల పులుసుకి ఆ మాత్రం నూనె లేకపోతే టేస్ట్ అనేది రాదు. నూనె ఎక్కువ ఉంటుంది చేపల కూరలో, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా మనము వేసిన ఎర్రగడ్డల్ని అలాగే తెల్లగడ్డల్ని కరివేపాకుని బాగా ఒక 50% మగ్గించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వస్తే చాలండి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి, ఎందుకంటే నెక్స్ట్ దీంట్లో మనకు 2 మీడియం సైజు టమాటా అయితే సన్నగా కోసం ఈ విధంగా వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇవి కూడా మనకు పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి నూనెలో. చూస్తారు కదా, ఇప్పుడు మనం అన్ని కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేద్దామండి. మూత పెట్టిన తర్వాత అది బాగా మనకు ఆవిరి పెట్టడం వల్ల మనకి ఇప్పుడు చూసారు కదా, టమాటాలు అలాగే తెల్లగడ్డలు ఎర్రగడ్డలు అనేది బాగా మగ్గాయి. ఈ విధంగా మనం కుండలో 4 పక్కల కలుపుకోవాలి. నూనె అయితే కొంచెం పైకి తేలిందండి, ఆ విధంగానే రావాలి మనకు. అప్పుడే మనకు కూర అనేది బాగా టేస్ట్ వస్తుంది. అలాగే మనం ఏం చేద్దామంటే పచ్చి కొబ్బరి ఉంది కదా, పచ్చి కొబ్బరిని ఒక టెంకాయలో సగభాగం తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మిక్సీలో చిన్న ముక్కలుగా కోసి వేసుకుందాము. ఈ కేరళ ఫిష్ కర్రీ అంటే ఖచ్చితంగా మనకు కొబ్బరి అనేది పడుతుందండి, ఎందుకంటే కేరళలో కొబ్బరి అనేది బాగా ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే ఒక 3 చెంచాల ధనియాల పొడి అయితే వేయాలి. అలాగే 2.5 చెంచా కారం అయితే వేసుకున్నానండి. కారం ఎక్కువ తినే ఇంకా వేసుకోవచ్చు. నేనైతే కరెక్ట్గా తింటాను కాబట్టి 2.5 స్పూన్ కారం అయితే వేసుకున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను. చూసారు కదా, 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను. అలాగే మనము వేయించి పెట్టుకున్నాం కదా, ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆవాలు, మెంతులు, జీలకర్ర అవి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది ఈ జార్లో వేసారండి. మొత్తం కలిపి మనం దీన్ని కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా తయారు చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా మనకైతే పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. బాగా మెత్తగా నున్నగా గ్రైండ్ పెట్టుకోవాలండి. ఎక్కడ కూడా మనకు గరుగరుగా లేకుండా బాగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఇంతకుముందు మగ్గడానికి పెట్టాం కదా, టమాటాలు, ఎర్రగడ్డలు అట్లా తెల్లగడ్డలు వేసి ఇప్పుడు దాన్ని ఒకసారి కలుపుకుందామంటే స్టవ్ అయితే నేను ఇప్పుడు ఈ మగ్గడానికి సిమ్లో అయితే పెట్టేశాను. ఇంతకుముందు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. మూత పెట్టిన తర్వాత మనం సిమ్లో పెట్టేయాలి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న మన కొబ్బరి ఉంది కదా, కొబ్బరి అలాగే కారం, ధనియాల పొడి అవన్నీ వేసాం కదా, మెంతులు, ఆవాలు, జీలకర్ర అనేది. ఇప్పుడు అవన్నీ పచ్చివాసన పోయేంత వరకు, మనం కొబ్బరి అయితే పచ్చిగానే వేసుకున్నాం కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు మనం మసాలాను బాగా ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ అయితే ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టాను. మనకు కలుపుతుండాలని మసాలా అనేది, లేదంటే అడుగు పట్టేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా కలుపుతుంటే మంచి సువాసన అయితే వస్తుంది. ఎందుకంటే మనం దీంట్లో ఫ్రై చేసుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసాం కాబట్టి టేస్ట్ అనేది అలాగే సువాసన అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే నేను రుచికి తగ్గ ఉప్పు అయితే వేసుకున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి.
చూసారు కదా, ఈ విధంగా మసాలాని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే మసాలాను ఒక 10 నిమిషాలు అయితే స్టవ్ని సిమ్లో పెట్టేసి మగ్గడానికి వదిలేయండి. చూసారు కదా, ఇప్పుడు మసాలా అయితే మనకు బాగా మగ్గింది. మనకు ఎంత మసాలా అనేది మగ్గితే టేస్ట్ అనేది అంత బాగా వస్తుందండి కర్రీ అనేది, కేరళ ఫిష్ కర్రీ అనేది. చూసారు కదా, మనం వేసిన నూనె అనేది చాలా వరకు బాగా మసాలా అనేది బాగా పీల్చుకుని వేసిందండి. మనకు కుండలో కూడా ఎక్కడ నూనె కనిపించడం లేదు. కానీ ఇప్పుడు మనకు మళ్ళీ ఒక 5 నిమిషాలు ఇలా ఫ్రై చేయడం వల్ల ఏమంటే మనం వేసిన నూనె అంతా కూడా మనకు కొబ్బరి మసాలా అనేది బాగా వదులుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనిలో ఒక పెద్ద సైజు నిమ్మకాయంత సైజులో మనం చింతపండుని అయితే నానబెట్టుకోవాలి నీళ్ళల్లో. దాన్ని బాగా గుజ్జుగా చేసుకొని ఆ చింతపండు రసాన్ని అయితే ఇప్పుడు మనము తయారు చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, కొబ్బరి మసాలా, దాంట్లో మొత్తం బాగా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా నాలుగు పక్కల కలుపుకోవాలి కుండలో. చూసారు కదా, ఈ విధంగా మనకు గట్టిగా అయితే మసాలా ఉంటుంది. నూనె కూడా మనకు లైట్గా వదులుతుంది. చూసారు కదా, నేను స్టవ్ అయితే ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే పెడుతున్నానండి. ఎందుకంటే మనం వెంటనే హై ఫ్లేమ్లో పెడితే మనకు అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు మనం చింతపండు రసం వేసాం కాబట్టి పులుసు మనకు ఎంత క్వాంటిటీ కావాలంటే అలాగే పల్సగా లేదా చిక్కగా ఉండాలనేది మన ఇష్టాన్ని బట్టి ఉంటుందండి. నేనైతే ఇక్కడ ఈ చింతపండు నానబెట్టిన గిన్నెతో అయితే వాటర్ అయితే పోసాను. చూస్తారు కదా, ఈ విధంగా పల్సగా వచ్చింది. మనకి ఇంకా గట్టిగా అనిపించిందంటే ఇంకొక చిన్న గ్లాస్ అయితే నీళ్ళైతే పోసుకోవాలండి. ఎందుకంటే చేపల కూర చాలా వరకు బాగా మరగాలి. చేపలు వేయకముందు మనకు ఈ చేపలు వేయకముందు పులుసు ఎంత ఉడుకుతుందో మనకు పులుసు అనేది అంత టేస్ట్ అనేది వస్తుందండి. ఎందుకంటే మనం చింతపండు వేసాం కాబట్టి పులుసు అనేది బాగా మనకు ఉడగాలి. అప్పుడే మనకు చింతపండులో ఉండే పులుదనం అనేది కొంచెం తగ్గుతుందండి. లేదంటే పచ్చివాసనగా ఉంటుంది మనకు పుల్లగా అనేది. ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నామండి. చూస్తారు కదా, మూత తీసిన తర్వాత మనకు పులుసు అయితే బాగా మరుగుతుంది. నేనైతే ఈ క్వాంటిటీలో అంటే ఈ విధంగా పల్సగా అంటే మరీ చిక్కగా కాకుండా మరీ నీళ్ళగా కాకుండా ఈ విధంగా పులుసు అనేది ఈ విధంగా రెడీ చేసుకోవాలి. పులుసు బాగా మనకు మరగాలండి. మరగడం వల్లే మనకు పులుసులో మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు చూసారు కదా, కొంచెంగా మనకు పులుసు అనేది గట్టిగా పడింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, జిలేబీ చేప ముక్కలు, అది ఒకటి తర్వాత అయితే ఈ విధంగా వేసుకున్నాను. ఈ విధంగా 4 పక్కల మన కుండలో పడుచుకోవాలండి. అప్పుడే మనకు ముక్కలు అనేది బాగా ఉడుకుతాయి. చూసారు కదా, ఈ విధంగా నేను 1.5 కేజీ చేపలను అయితే నీట్గా పేర్చుకున్నాను కుండలో అయితే. ఇప్పుడు ఏం చేద్దామంటే పేర్చుకున్న తర్వాత మనము చేప ముక్కలు ఎలాంటి అలా కలపకూడదండి. ఇప్పుడు మనకు ముక్కలు పైన ఉన్నాయనుకున్నామంటే ఇలాగ చెక్క చెంచా ఉంది కదా, దాంతో లైట్గా పైన మనం ఇలా సర్దుకోవాలి. ఇప్పుడు కొంచెం కలిపినా కూడా ఏం కాదండి, ముక్కలు అయితే ఉడకలేదు కాబట్టి ఏం కాదు. అది ఇప్పుడు చేసినండి, మళ్ళీ మనకు ముక్కలు ఉడికిన తర్వాత చేస్తే మొత్తము అంత ముద్దగా అయిపోతుంది. అలా చేయకూడదు. ఈ విధంగా మనకు ముక్కలు బాగా మునిగేంత వరకు కుండలో అడ్జస్ట్ చేసుకోవాలి. మెల్లిగా ఈ విధంగా చేసుకోవాలండి, మరి ఎక్కువగా ప్రెస్ చేయకుండా. చూసారు కదా, ఈ విధంగా మనం వేసిన చేప ముక్కలన్నీ కుండలో బాగా మునిగాయి పులుసులో. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 5 నుంచి ఒక 7 నిమిషాల వరకు మనం మూత పెట్టేద్దామండి. మూత తీసిన తర్వాత చూస్తారు కదా, ఈ విధంగా మనకు పులుసు అనేది బాగా మరుగుతుంది. నేను స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టానండి, హై ఫ్లేమ్లో పెట్టలేదు. ఎందుకంటే చేపల పులుసు మనకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికితే మంచి టేస్ట్ అనేది వస్తుంది. చేపలు కూడా ఆ పులుసు అనేది పట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది చేప కూడా. ఈ విధంగా మధ్యలో కలుపుతుండాలైతే నేనైతే గంటి అయితే పెట్టలేదు. చూసారు కదా, మన కుండను జాగ్రత్తగా 4 పక్కల కలుపుతూ ఈ విధంగా పెట్టుకోవాలి, షేక్ చేస్తూ. ఇప్పుడు ఏం చేశానంటే మళ్ళీ ఒక 4 నిమిషాలు మూత పెట్టేశాను. ఇప్పుడు చూసారు కదా, మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇంకోసారి మనం ఒకసారి ఇలాగా 4 పక్కల మెల్లిగా మనం కుండలో పులుసు అనేది కలుపుకోవాలి. చూసారు కదా, మనకు పులుసు అనేది కూడా మరీ ఎక్కువ చిక్కగా కాకుండా మరీ నీళ్ళగా కాకుండా కరెక్ట్గా వచ్చిందండి. మన చేప కూడా అయితే రెడీ అయిపోయింది. చూడ్డానికి ఎంత టెంప్టింగ్గా టేస్టీగా స్పైసీగా ఉంది కదా. ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం, వచ్చేయండి, మన చేపల కూర అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చేసుకుని కూడా చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలాంటి హంగామా లేకుండా. చూసారు కదా, మన ముక్క కూడా ఎంత బాగుందో, కొబ్బరి ముక్కలాగా. మరి ఓవర్ కుక్ కాకుండా కరెక్ట్గా మనకైతే పులుసు అనేది రెడీ అయిందండి. ముక్కలు కూడా ఎక్కడ చెదరకుండా నీట్గా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన గ్రేవీ కూడా చూసారు కదా, బాగా కరెక్ట్గా ఉందండి. మరి పల్సగా కాకుండా గట్టిగా కాకుండా. నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.